హలో ఎవ్రీవన్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆలు పోస్తు కర్రీ చూపిస్తా ఒకసారి. ఇందులో కొత్త ట్రిక్ కూడా మీకు చూపిస్తాను. ముందుగా పోస్తూ నానబెట్టేసుకున్నాను. ఇలా కర్రీ లీవ్స్ అండి. ఇదేంటంటే నేను పేస్ట్ చేసుకుంటున్నా. కొంతమంది తినకుండా సైడ్ పడేస్తారు, కొంతమంది ఎందుకు మా పాపే పడిస్తుందండి. తోటకూర, దీనిలో ట్రిక్ చెప్తాను అన్నాను కదా, ఇదేనండి. ఈ ట్రిక్ ఎలా చేయాలో చూపిస్తా ఒకసారి. కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయింది కదండి, ఇప్పుడు ఆలు వేసుకుంటున్నా. కట్ చేసి పెట్టుకున్నా. బాగా ఫ్రై అవ్వకండి. ఇలా గోల్డెన్ కలర్ వేయించుకోవాలి. ఇప్పుడు తీసుకుందాం, సైడ్ పెట్టేసుకుంటున్నాం. సైడ్ అలాగే మరికొన్ని ఇలాగే వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకుని, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. పోస్ట్ అండి, చూడండి. పోస్ట్ ఇలా బాగా మిక్స్ అయిపోయి మెత్తగా పోస్ట్ కూడా వేసుకున్నాం. కొంచెం ఫ్రై చేద్దామండి. ఇలా ఫ్రై అనుకోవాలి. ఇప్పుడు కరివేపాకు పేస్ట్ పెట్టేసుకున్నాం కదండి, అది వేసుకున్నాం 2 టేబుల్ స్పూన్. టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకోండి, పచ్చి వాసన పోయింటుంది. ఇందులో రావాలి. ఇప్పుడు తోటకూర వేసుకుందాం. మొత్తం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేయించి పెట్టేసుకున్న ఆలు ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు బాగా కలపాలండి. ఇలా బాగా కలిసిపోవాలి. చూడండి, తోటకూర ఏం కనిపించట్లేదు. ఇప్పుడు పసుపు, సాల్ట్, కలిపిసుకోవాలి. బాగా కలిపిసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నా. చూడండి, ఇలా దగ్గర పడాక వాటర్ పోసుకుంటున్నాండి. బాగా కలిపిసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ధనియా జీరా పౌడర్ వేసుకుంటున్నాం. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలిపిస్తున్నానండి. చూడండి, గ్రేవీ ఎంత ఆలు పోస్తూ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా వేసుకున్నా.